అవర్ ఛానల్. ఫైనల్గా ఫస్ట్ 2 డేస్లో చూసిన నిఖిల్ని నేను మళ్ళీ చూసాను అనిపించింది. ఆ చీఫ్గా ఒక హుందాగా ఈ రోజు కనిపించాడబ్బా. ఫస్ట్ వీక్లో కనిపించిన హుందాతనం చీఫ్లో ఈ రోజు మళ్ళీ కనిపించింది నిఖిల్లో. మీకు కూడా అలా అనిపించిందా? గేమ్ కూడా టాస్క్ కూడా ఎరగొట్టాడు, అలాగే ఒక చీఫ్గా ఒక హుందాతనం నాకు నిఖిల్లో ఈరోజు కనిపించింది. సో సోనియా వెళ్ళడం అన్నది నిఖిల్కి ప్లస్ పాయింట్ అన్నది ప్రూవ్ అయింది. 2, మన సీతక్క ఫుల్ మహానటి. లైవ్ చూసిన వాళ్ళకైతే ఆ మహానటి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. చాలా మహానటి వేషాలు వేసింది. ఆడియన్స్ చెవుల్లో పువ్వులు పెట్టి నేను సూపర్ జెన్యూన్ అని ప్రూవ్ చేసుకోవాలనుకుంది. 2, ప్రతిదానికి నబీల్నే పంపుకోవాలా, ఇంకెవరిని పంపదా? అదేమన్నా బాల్ టాస్క్, ఏమన్నా పెద్ద పెద్ద బరువులు మోసే టాస్కా? ఏ రకంగా నబీల్ని పంపిందబ్బా? అక్కడ ప్రేరణ 2 వీక్స్ నుంచి గేమ్స్ ఆడకుండా ఖాళీగా ఉంది. ప్రేరణని పంపొచ్చు కదా ఆ టాస్క్కి. మళ్ళీ ప్రేరణకి నబీల్కి మధ్య ఇంకీ పంకి వేసిందంటే ఎందుకు ఇంకీ పంకి? నువ్వు చీఫ్గా డెసిషన్ తీసుకోలేవా? చీఫ్గా కూడా ఫెయిల్ అయింది సీత. సో వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. మీకు ఏమనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏ పాయింట్స్ మిస్ అవ్వకుండా వరుసగా మాట్లాడుకుంటూ వచ్చేద్దాం. సో స్టార్టింగ్ వీళ్ళు మాట్లాడుకుంటారు. ఎవరు? యష్మి అలాగే ప్రేరణ మాట్లాడుకుంటారు. ప్రేరణ అంటది, మణి ఆదిత్య వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఈ వారం వెళ్తారంటావా అని చెప్పేసి ప్రేరణ అంటే, యష్మి అంటది, ముందు మణి వెళ్ళిపోవాలిరా బాబు, ఆ సింపతి భరించలేకపోతున్నాము అని చెప్పేసి అంటది. అప్పుడు ప్రేరణ, అసలు నువ్వు అంత ఫ్రెండ్షిప్ ఎప్పుడు చేసావు మణితో? నువ్వు అంతగా నమ్మావా? నాకు నీ మీద డౌట్ వస్తుంది అని అడుగుతుంది. మీరిద్దరూ అంత ఫ్రెండ్స్ ఎప్పుడయ్యారు అని చెప్పేసి. సో ఇది జరిగింది. ఆ తర్వాత మణి నబీల్ డిస్కషన్. అసలు ఎందుకు గొడవ పెట్టుకున్నాడు అక్కడ మనీలో? ఇక్కడ నైన్కి ఏదో పన్నీరు, అక్కడ ఏదో బుట్టలో చాలా ఉన్నాయంట మసాలా ప్యాకెట్లు, అవన్నీ తీసుకురమ్మన్నది. లోపలికి వెళ్ళిన నబీలు చేతిలో పన్నీర్ పట్టుకున్నాడంటే, ఒరే బుట్ట అది కూడా తీసుకురా అన్నాడు. అందులో ఏం తప్పు కనపడిందని నాకు అలా ఎవరో చెప్తే నచ్చదు. తనకు బేసిక్గా ఎవరైనా ఆర్డర్స్ ఇస్తే నచ్చదు మనీకి. తిను మాత్రం అందరి మీద అరిచేస్తాడు. సో అనవసరంగా నబీల్ మీద అరుస్తున్నాడు. నిఖిల్ అంటాడు, నబీల్ నేను ఆల్రెడీ నైటే చెప్పాను నెక్స్ట్ టార్గెట్ నువ్వే మనీకి అని. నిజంగానే నైట్ చెప్పాడు, నేను లైవ్ వీడియోలో కూడా చెప్పాను. లైవ్ వీడియో చేసినప్పుడు నిఖిల్ అన్నాడని. నిఖిల్ నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు చూడు మనీకి నామినేషన్స్ అప్పుడు ఊరికే మోటివేషన్ ఇస్తున్నాడు మన నబీల్ అలా ఇలా అని. ఆవిడ బయట నిఖిల్ అంటాడు, నెక్స్ట్ టార్గెట్ ఆడే, పాపం ఏదో జెన్యూన్గా మనీకి హెల్ప్ చేయాలనుకుంటున్నాడు కానీ నెక్స్ట్ టార్గెట్ నబీలే అన్నాడు. అదే జరిగింది. ఊరికే అరుస్తున్నాడు. మళ్ళీ ఎందుకు అరుస్తున్నావు అంటే, నువ్వు అక్కడ షెల్ఫ్ సర్దుకున్నప్పుడు కూడా అలాగానో నాకు నచ్చదు అలా చెప్పను అన్నాడు. ప్రతిదానికి ఈ మనీ దగ్గర వచ్చిన బిహేవియర్ అదే నచ్చదు. ఆ బిహేవియర్ ఎవరికి చాలా రకాలుగా ఈవెన్ నెక్స్ట్ టాస్క్లో కూడా చేశాడు. టాస్క్ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. సో ఇది అయింది. ఈ గొడవలు అనవసరంగా ఏంటి, ప్రతిదానికి మైక్రో మేనేజ్మెంట్ గడుగుడ్డు అంటూ గొడవ పడతాడు మనీ అని నాకు అనిపించింది. నచ్చలేదు నాకు. సో మళ్ళీ నాకు కళ్ళు లేవా అని నేను చూసుకోలేను. అనవసరమైన గొడవ పెట్టుకున్నాడు. సో మళ్ళీ నామినేషన్ ప్రెజెంట్లో ఉన్నాడు. మిగిలిన వాళ్ళకి లేవు మరి నామినేషన్స్. సో ఇది అయింది. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇందాక వీడియో చేసినప్పుడు డౌట్ వచ్చింది, ఎందుకు లాస్ట్ వీక్ నేను 9 వైల్డ్ కార్డ్స్ అని చూశాను, ఇప్పుడేమో అక్కడ మళ్ళీ 10 నెలలకు కనపడ్డాయని డౌట్ వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ లైవ్ చూడలేదు కదా నేను, సెకండ్ హాఫ్ లైవ్ చూశాను. కానీ ఫస్ట్ హాఫ్ లైవ్లో చెప్పాడు అసలు ఏం జరిగింది అన్నది. విషయం ఏంటంటే, ఓడిపోతే ఒక వైల్డ్ కార్డ్ యాడ్ చేస్తారు. లాస్ట్ వీక్ అలా కాదు కదా, ఓడిపోతే ఏమీ రావు, వైల్డ్ కార్డ్ని వీళ్ళు ఆపలేరు, గెలిస్తే మాత్రం ఆపగలరు. బట్ ఇప్పుడేంటి, ఓడిపోతే కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవుతుంది, యాడ్ అవుతుంది. సో అది కొత్తగా యాడ్ అవ్వడం వల్ల లాస్ట్ వీక్ 9 వైల్డ్ కార్డ్స్ ఉండాలి, ఈసారి ఇంకొక వైల్డ్ కార్డ్ యాడ్ అయింది. సో అది నేను ఇందాక వీడియోలో కన్ఫ్యూజ్ అయింది. సో తర్వాత అర్థమైంది. కింద చాలామంది కూడా కామెంట్స్ పెట్టారు, చూశాను నేను మీ కామెంట్స్. సో అదైంది. సో ఛాలెంజ్ ఓడిపోతే వైల్డ్ కార్డ్ యాడ్ అవుతుంది, ఛాలెంజ్ గెలిస్తే 1.5 lakhs ప్లస్ వైల్డ్ కార్డ్ని రిమూవ్ చేయొచ్చు. మణికంఠ ఏంటో మొత్తం వైల్డ్ కార్డ్స్ అంతా ఆపేస్తాడంట. అక్కడ 2 ఉన్నాయి, ఇప్పుడు 4 అవుతాయి, ఆ తర్వాత 2 ఉన్నాయి. మీకు ఏమన్నా అర్థమైందా? నాకైతే అర్థం అవ్వలేదు. అసలు ఎందుకు అంత ఎక్సైట్ అయిపోతున్నాడు? వైల్డ్ కార్డ్స్ 10 మందిని ఆపేయగలరా? ఎలా ఆపుతాడు? బిగ్ బాస్ వైల్డ్ కార్డ్స్ని పంపుతాడు, అది ఫిక్స్. ఈ పిల్లడు ఏదో అసలు వైల్డ్ కార్డ్సే హౌస్లో అడుగు పెట్టొద్దు అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు మణి. ఏంటో ఆ మణి ఆలోచనలో. సో కామెడీ అనిపించింది. ఆ వైల్డ్ కార్డ్స్ని ఆపేస్తాడంట. అవి ఏదో ఒక వీడియో చూశాను, ఛత్రపతిలాగా ఫేస్ పెట్టి ఏదో అంతా నేనే ఆపేసేలాగా అన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. అంత లేదు, అక్కడ అవసరమే లేదు. వైల్డ్ కార్డ్స్ వస్తాయి. తను అసలు బిగ్ బాస్ చూడలేదా ఏంటనిపిస్తుంది ఇలాంటి వేషాలు వేస్తుంటే. ఇది అయింది. సో నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత తాళం విడిపించు, టైర్ నడిపించు. ఇందులో నిఖిల్కి
ఒకే కీతో 2 తాళాలు తీయాలన్న ఐడియాలో వచ్చిందబ్బా, నాకు అర్థం అవ్వదు. అంటే వెనకాల నుంచి ఎవరో అరుస్తున్నారు, రెండిట్లకి ఒకే కీ ఉంటుందేమో అని. కానీ తిన ఎంత అడవుల్లో ఉండి కూడా అది అర్థం చేసుకుని 2 కీస్కి 2 తాళాలకి ఒక్క కీ యూజ్ చేయొచ్చు అని చెప్పి తీయడము అదిరిపోయింది. అసలు అలా ఎలా చేశాడు అనిపించింది. ఎంత ఫాస్ట్గా చేసి సూపర్ అనిపించాడు. టాస్కుల్లో మాత్రం ఇప్పటి వరకు సేమ్ లాస్ట్ సీజన్లో అర్జున్ని చూసాము, టాస్కుల్లో కొట్టేవాళ్ళే లేరు అనిపించినట్టు ఆడింది లాస్ట్ సీజన్లో అర్జున్. అయితే ఇప్పుడు నిఖిల్ టాస్కుల్లో మాత్రం కొట్టేవాళ్ళు లేరు. ఈ టాస్క్ కూడా సూపర్గా ఆడాడు, సూపర్ యాక్టివ్గా చాలా ఫాస్ట్గా ఆడాడు. పాపం విష్ణుకి అసలు దొరకలేదు, బట్ కష్టపడింది. ఆ స్విమ్మింగ్ పూల్లో దిగి ఆడడం అంత ఈజీ టాస్క్ కాదు, కష్టపడి ఆడింది. సో దానికి మణి అంటాడు ఆ టాస్క్ కూడా తనే వెళ్దాం అనుకున్నాడు అంటే, ఫోన్లోనే వదిలేసాడంట విష్ణుకి. ఆ పిల్లోడు ఏంటో. సో ఇదైందా. సో ఫైనల్గా ఇద్దరు ఓడిపోయారు. అంటే టైం లోపల చేయలేకపోయాడు. మా నిఖిల్కి ఇంకొంచెం టైం ఉంటే చేసేద్దాడేమో, కానీ టైం లోపల అవ్వలేదు అంతే. పాపం నిఖిల్ మాత్రం ఆల్మోస్ట్ విన్ అయినట్టే, చాలా బాగా ఆడాడు నిఖిల్. సో ఇది అయింది. నెక్స్ట్ ఇంకొక టాస్క్ స్టార్ట్ అయింది, సీసా టాస్క్. ఈ టాస్క్ దగ్గరికి వచ్చేటప్పటికి మనీ ఆల్రెడీ ఫస్ట్ టాస్క్ వెళ్ళలేదు కదా, సెకండ్ టాస్క్ నేనే వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాడు. కానీ ఆలోచిద్దాం మనం అందరం. సో అక్కడ బ్యాలెన్స్ ఎవరు బాగా చేసుకోగలరు వాళ్ళని పంపుదాం, అదేం లేదు. ఇక్కడ సీత సిచ్యువేషన్ ఏంటంటే మనీ మనల్ని నమ్ముకుని వచ్చాడు, ఇప్పుడు నేను కూడా ఇప్పుడు పంపకపోతే మనీ గొడవ పెడతాడు అన్నట్టు సీత సిచ్యువేషన్. ఈవెన్ మిగిలిన వాళ్ళందరూ కూడా పాపం మనీ వెళ్తానంటే ఓకే చెప్పేస్తారు. అసలు యాక్చువల్గా టాస్క్ ఎవరు వెళ్ళాలి? డాన్సర్ ఉంది అక్కడ. డాన్సర్ అంటే వాళ్ళకి చాలా బ్యాలెన్సింగ్ ప్రాక్టీసుల్లో ఉంటాయి వాళ్ళకి. సో తను చాలా బ్యాలెన్స్ బాగా చేయగలదు. అక్కడ ఎవరిని పంపాలి? 9 కానీ పంపుకోవాలి. 9 కానీ పంపుకుంటే తను ఈజీగా ఆడగలుగుతుంది. అంతేగాని 9 కానీ పంపకుండా తిన్న పంపారు అంటే ఇతను పంపకపోతే అక్కడ సిచ్యువేషన్ లేదు, నన్నే పంపు అని తినేస్తాడు ఆ పిల్లోడు అని. సో పంపారు. సో వెళ్ళాడు, ఆడుతున్నాడు. అవతల నుంచి పాపం యష్మి ఇన్పుట్స్ ఏవైతే ఇస్తుంటే అన్నీ తీసుకుని ముందుకెళ్తుందమ్మా. ఈ పిల్లోడు అసలు వాళ్ళు మాట్లాడనివ్వట్లేదు. మధ్యలో ఒకసారి పడిపోయాడు, నాకు ఎపిసోడ్లో చూపించట్లేదు ఐడియా లేదు, కానీ మధ్యలో ఒకసారి పడిపోవడం అంటే సగంలోంచి దిగిపోయాడు కిందకి. అలా దిగిపోవడానికి రీజన్ అంటే హౌస్ మేట్స్ అంట మిమ్మల్ని ఎవరు అరవమన్నారు, మీరు అరవడం వల్ల నా మైండ్ డిస్టర్బ్ అవుతుంది అంటున్నాడు. ఇన్పుట్స్ ఇవ్వద్దు అంటున్నాడు. లాస్ట్లో విష్ణు చెప్పేది కూడా అదే, ఇన్పుట్స్ ఇవ్వద్దు అంటాడు. ఏంటి నాకు లాస్ట్ టాస్క్లో ఎవరు నబీల్ ఇచ్చిన ఇన్పుట్స్ వల్లే నేను గేమ్ ఆడగలిగాను. అసలు తను ఇన్పుట్స్ ఇస్తూనే ఉన్నాడు. నేను అదే టవర్ టాస్క్లో నేను ఫిక్స్ చేస్తూనే ఉన్నాను. అక్కడ ఈవెన్ ఈ టాస్క్లో అవతల యష్మికి పృథ్వీ వాళ్ళందరూ ఇన్పుట్స్ ఇస్తుంటే అవి తీసుకుని ఆడుతుంది. ఇన్పుట్స్ ఇచ్చినందుకు మన మీద అరుస్తున్నాడు మణి అని చెప్పేసి అన్నది. అది కరెక్ట్ పాయింట్. నాకు కూడా ఆ అరవడం కూడా ఎలా ఉంటుందంటే మణి అరుపు, ఈవెన్ ఆ కిచెన్ నబీల్ దగ్గర అరుపులు కానీ ఇక్కడ టాస్క్ దగ్గర అరుపులు కానీ ఏంటో అవతల వాళ్ళ మీద అరిచేస్తాడు, పెత్తనం చలాయించినట్టు అరుస్తాడు. అది నచ్చలేదు నాకు మణిలో. సో అదొకటి అయింది. నెక్స్ట్ వచ్చేసి యష్మి చాలా బాగా ఆడింది. యాక్చువల్గా ఫస్ట్లో మణి అన్నీ వేస్తాడు, కానీ ఈ అడావుడి మేళం కదా, ఈ అడావుడి మేళంలో పడిపోయాయి. యష్మి లేట్గా వేసింది, కానీ సగం అయ్యేటప్పటికి తనకు ఆ ట్రిక్ బాగా తెలిసి వరుసగా ఇంకా పడకుండా వేసేసింది. లాస్ట్లో బాగా వేసింది, వాళ్ళు విన్ అయ్యారు. చాలా బాగా ఆడింది యష్మి, ఒప్పుకోవాలి. సో చీఫ్ ఆ యష్మిని తీసుకెళ్ళి పెట్టించాడు హుందాగా, చూడడానికి బాగుంది. సో ఒక వైల్డ్ కార్డుని ఆపగలిగారు. సో ఆపగలిగారా? 1,50,000 వచ్చిందా? యువతల కాంతార క్లాన్కి మీరు ఒకళ్ళని తీసేయాలన్నారు. మన మహానటి సీత యాక్షన్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఆమె క్లియర్గా ముందు మైండ్లో ఫిక్స్ అయిపోయింది మణిని పీకేయాలని. మణిని పీకేయాలని ఫిక్స్ అయిపోయినప్పుడు ఓపెన్గా చెప్పి ఉంటే బాగుండేది. ఓపెన్గా నేను మణిని తీయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఒక టాస్క్ ఆడాడు, ఏదో ఒక రీజన్ చెప్పి తీసేసి ఉంటే అయిపోయేది. అలా కాకుండా నేను చాలా జెన్యూను, మణి నా మీద నమ్మకం పెట్టుకుని వచ్చేసాడు, అలాగే నేను మణికి ప్రామిస్ చేశాను, నేనైతే ఖచ్చితంగా శక్తి క్లాన్ లాగా చేసి నిన్ను తీసేయను అని ప్రామిస్ చేశాను అని ఆ మాటని నిలబెట్టుకున్నాను అని చెప్పేసి ఆడియన్స్ మైండ్లో రుద్దడానికి లైవ్లో 1 గంట 2 గంటలు డిస్కషన్స్ జరుపుతూనే ఉందబ్బా. చాలా మహానటి వేషాలు వేసింది. ఎందుకంటే క్లియర్గా అక్కడ విష్ణు ఒకటి చెప్పింది. మనం ఓటింగ్ చూసాం కదా, ఎక్కువ మంది మణికి వేశారు. ఫస్ట్లో సీత నబీల్ సీత అన్నాడు, ఈవెన్ విష్ణు కూడా సీత అన్నది. ఎందుకంటే నీకు ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంది. నబీల్ ఉద్దేశం ఏంటంటే అండ్ చీఫ్గా నువ్వు ఒకవేళ ఆడకపోయినా కానీ కనిపిస్తూనే ఉంటావు. సో ఈ రకంగా ఆ తర్వాత సీత నేనా మణియ ఓకే నేను మాట్లాడుకుందాం, మీరు వెళ్ళిపోండి అంది. మధ్యలో ఒకసారి ప్రేరణతో మాట్లాడుతుంది. అప్పుడంటే మణి బయటికి వెళ్ళిపోవాలంటే ఎందుకు వెళ్ళిపోవాలి మణి బయటికి? అసలు బాగాలేదు. ఒక చీఫ్గా ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోయింది అనిపించింది. మణిని బయటకు వెళ్ళిపోమని ప్రేరణతో మాట్లాడింది. అక్కడ ఏం లేదు ప్రేరణతో స్పెషల్గా మాట్లాడడానికి.
ఆ టాస్క్ క్లియర్గా మనీకి ఎక్కువ ఓట్లు వచ్చినప్పుడు మనీని తీయొచ్చు కదా, మనీకి నేను ప్రామిస్ ఇచ్చాను తీయలేను అన్నది. అప్పుడు సీతకి నబీల్ అలాగే విష్ణు ఓట్లు వేశారు. సో సీత కూడా ఓట్లు పడ్డాయి. ఆ తర్వాత విష్ణు అంటది, ఒక పని చెయ్యి, నేను అవుట్ అయిపోతాను, అంటే నేను బయటకు వచ్చేస్తాను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక టాస్క్ ఆడాను కాబట్టి నేను బయటకు వచ్చేస్తాను. సో ఇప్పుడు డిసైడ్ చేసుకో, నన్ను బయటకు పంపాయి, సో మీరు ఆడుకోండి అని చెప్తే అప్పుడు సీత అంటది, లేదు నిన్ను నామినేట్ చేశాను కదా నువ్వు గేమ్ ఆడలేదని, సో నేను నిన్ను అందుకు తీయలేను అన్నది. ఒక్కొక్క చోట ఒక్కో మాట. అబ్బా మళ్ళీ ఇదే మాట పట్టుకెళ్ళి ఆదిత్య గారి దగ్గర ఏమంటుందంటే, విష్ణు తన టాస్క్ చాలా కష్టపడి ఆడింది కానీ విన్ అవ్వలేకపోయింది, మనీ టాస్క్ చాలా ఈజీ టాస్క్, అందుకే మనీని పీకేశానని చెప్తుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మాట. ఇక్కడేమో విష్ణుని తీయకపోవడానికి రీజన్ ఏమని చెప్పిందంటే, లాస్ట్ వీక్ నువ్వు ఆడలేదని నేనే నిన్ను నామినేట్ చేశాను, ఇప్పుడు నిన్ను అవుట్ చేస్తే అంట తన నామినేషన్కి వాల్యూ ఉండదంట. ఇక్కడ క్లియర్గా విష్ణు ఒక మాట చెప్తుంది, నన్ను తీసేయి, నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక టాస్క్ ఆడాను అని చెప్పింది. మణి ఏమో నాకు ఆడాలని ఉంది అన్నాడు. ఇక్కడ ఇద్దరున్నారా? మణి ఏమో నేను ఆడాలని ఉంది అంటున్నాడు, ఒక టాస్క్ ఆడాను బట్ నేను ఆడాలని ఉంది అంటున్నాడు. విష్ణు నేను ఒక టాస్క్ ఆడాను, పర్లేదు తీసేసినా నేను ఫీల్ అవును, తీసేయి, ఇంకా మిగిలిన వాళ్ళకి ఛాన్స్ అని చెప్తుంది. క్లియర్గా విష్ణు నన్ను తీసేయి అని చెప్పిన తర్వాత సీత విష్ణుని తీయడానికి ప్రాబ్లం ఏంటి ఆ అమ్మాయికి అంటే, ఈ ప్రాబ్లం ఏంటంటే విష్ణుని నామినేట్ చేసింది కదా, ఎక్కడ ఈమె చెడుది అయిపోద్దా ఆడియన్స్ దృష్టిలో అని ఆలోచించేస్తుంది. సో అందుకు విష్ణుని తీయకూడదు. సో నెమ్మదిగా ఏదో వంక పెట్టి ఫైనల్గా మనీనే పీకేద్దాం. సో ఈ డిస్కషన్స్ కంటిన్యూ చేస్తుంది. అక్కడికి నేను నామినేట్ చేశాను కదా సేమ్ ఇష్యూ మీద, సో నిన్ను తీయలేను అంటే విష్ణు ఒక మాట అంటది, ఇక్కడ టాస్కుల కోసమే ఆడియన్స్ టాస్కులు ఆడిన వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తారు అని నేను అనుకోను. ఆడియన్స్ మన బిహేవియర్ని కూడా చూస్తారు. ఆడియన్స్కి నా టాస్కులతో పాటు నా బిహేవియర్ నచ్చితేనే హౌస్లో ఉంచుతారు, నా బిహేవియర్ నచ్చలేదా బయటికి పంపించేస్తారు. కాబట్టి నేను అలాంటి క్యాలిక్యులేషన్స్ వేసుకోను, సో నన్ను తీయి. ఇంత క్లియర్గా విష్ణు తన పాయింట్స్ పెట్టినప్పుడు నువ్వెందుకు విష్ణుని తీయలేదు? విష్ణుని తీయట్లేదు. విష్ణు క్లియర్గా పాయింట్స్ పెట్టిందమ్మా, పాపం నీకు ఛాన్స్ ఇచ్చింది, చీఫ్ని ప్రేరణ అన్నట్టు చీఫ్కి ఎందుకు మనం అంత ఈజీ చేసేయాలి టాస్క్ అన్నట్టు ఈ అమ్మాయి సీతకి ఈజీ చేసింది టాస్క్, నువ్వు నన్ను తీయని. ఈజీ చేసిన తర్వాత కూడా తీయదు, మనీ మీదే మైండ్లో ఇన్సైడ్ మనీ మీద ఉంది, పైకి మాత్రం నేను చాలా ఫెయిర్, సో నేను మనీకి ప్రామిస్ చేశాను, సో నేను మనీని తీయలేను, విష్ణునేమో నామినేషన్లో వేశాను, సో విష్ణుని తీయలేను, సో నన్ను నేను బలి చేసుకుంటాను. ఇది మనకు ఆడియన్స్కి చూపించింది, కానీ తను బలి చేసుకునే ఉద్దేశమే లేదు. ఉంటే క్లియర్గా ఆ పని చేయాలి, చేయకుండా సోఫాలో కూర్చోగానే బిగ్ బాస్ నుంచి ఎవరైతే అన్ఫిట్ అనుకుంటారో, ఎవరైతే నెక్స్ట్ టాస్క్ ఆడి మీ క్లాన్ని గెలిపించలేరు అని అనుకుంటారో వాళ్ళని తీసేయాలంటే, అరే అయితే నేను అన్ఫిట్ కాదు కదా, సో నన్ను నేను తీసుకోను అని మనీని తీసేసింది. మరి మనీ అన్ఫిట్టా మరి నీ దృష్టిలో? నువ్వు అన్ఫిట్ కాదు కానీ మనీ అన్ఫిట్ తీసేసావు. మహానటి వేషాలు తన క్లియర్గా ఉంది మైండ్లో, మనీనే పీకేయాలని. నేను లైవ్ చూసినప్పుడు స్టార్టింగ్ నుంచి అంటున్నా, ఈ అమ్మాయి క్లియర్గా మనీని పీకేయాలని ఫిక్స్ అయింది, అదే చేస్తుంది, లాస్ట్కి అదే చేస్తుంది ఆమె. మనీని పీకేయాలని ఫిక్స్ అయ్యి ఫుల్గా ఆడియన్స్ మైండ్లో నేను చాలా ఫెయిర్, ఎందుకంటున్నా అంత అవసరం ఏముంది? ఓకే నువ్వు మనీని తీయాలనుకుంటున్నావా, యాజ్ ఎ చీఫ్గా డెసిషన్ తీసుకుని తీసేయి, ఎవరు ఫీల్ అవ్వరు. అంతేగాని నువ్వు ఏదో ఫెయిర్ డెసిషన్ తీసేసుకుంటున్నానట్టు ఫీల్ అవ్వాలని ఏదేదో చేసి అతి చేసిందని అనిపించింది. అక్కడితో ఊరుకుందా? అయిపోయిన తర్వాత ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి విష్ణు టాస్క్ ఎంత గట్టిగా ఆడింది, మనీ ఏమో ఈజీ టాస్క్ ఆడాడు, మనీ ఆ టాస్క్ ఇవ్వకపోతే గొడవ పడతాడు, ఇలా ఏవేవో చెప్తుంది, ఎవరు నమ్మించడానికి అర్థం అవ్వలేదు. సో అక్కడ నాకు సీత అన్ని రకాలుగా మహానటి వేషాలు వేసింది, చీఫ్గా ఫెయిల్ అయిందని అనిపించింది. అది అయిపోయిందా? పాపం మనీ అక్కడికి తను ఫెయిర్గా డెసిషన్ తీసుకుంటే ఓకే అన్నాడు పాపం ఇక్కడ మనీ. సో ఇది అయిందా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ డిస్కషన్లో ఇంకొకటి జరుగుతుంది. ఇక్కడ ఈ డిస్కషన్లో ప్రేరణ ఏమంటుందంటే, వీళ్ళ దగ్గర డిస్కషన్స్ జరుగుతుంది. ఫస్ట్ నామినేషన్స్లో ఉన్న వాళ్ళని ఉంచాలి, నామినేషన్స్లో లేని వాళ్ళని తీయాలి అన్నట్టు మిగిలిన వాళ్ళు ఎవరైతే నామినేషన్స్లో ఉన్న వాళ్ళ పాయింట్స్ పెడుతుంటే ప్రేరణ ఒప్పుకోదు. నామినేషన్స్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఆడాలంటే ఇంక మేము నామినేషన్స్లో లేనప్పుడు గేమ్స్ ఆడలేము, సో మా ఆడియన్స్కి మేమేం చూపించుకోవాలి, మేము సైలెంట్గా ఉండి వంటలు చేసుకోవడానికి అంది కరెక్ట్ పాయింట్. ప్రేరణ ఇక్కడ కరెక్ట్ పాయింట్ బాగా మాట్లాడింది. కాకపోతే నెక్స్ట్ అంటది, అంత ఎందుకు ఆలోచిస్తున్నావు సీత, ఆల్రెడీ ఇద్దరు టాస్క్లు ఆడారు, వాళ్ళు ఓడిపోయారు అంటే వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఫిట్ కాదు, సో వాళ్ళిద్దరూ ఓడిపోయారు కాబట్టి వాళ్ళు ఫిట్ కాదు, వాళ్ళిద్దరిలోంచి ఒకరిని తీసి
అని చెప్పింది. వెంటనే మణి రివర్స్ అయ్యి అన్నాడు, మరి అలాంటప్పుడు లాస్ట్ టాస్క్లో నబీల్ ఓడిపోయాడు కదా, నబీల్ ఓడిపోయాడనే కదా వాళ్ళు తీస్తారు, మరి మీరు ఎందుకు గొడవ పడ్డారని అడిగాడు. అస్సలు ఏమైనా లాక్ చేశాడా ప్రేరణ అని అనిపించింది. కరెక్ట్ పాయింట్ కదా. అప్పుడు నబీల్ తీసేసినందుకు వీళ్ళు అంత గొడవ పడినప్పుడు ఇప్పుడు ప్రేరణ అలా అనకూడదు, అవుట్ అయిపోయిన వాళ్ళు ఫిట్ కాదు అని అనకూడదు. అవుట్ అయిపోవడం అన్నది ఒక్కొక్కసారి సిచ్యువేషన్ని బట్టి ఆడతారు. అంటే అవుట్ అయిపోయిన వాళ్ళు అందరూ సరిగ్గా గేమ్ ఆడలేనట్టు కాదు కదా. అక్కడ నబీల్ కూడా 3 గంటలు నిలబడ్డాడు టాస్క్లో. సో అలాగా ఒక్కసారి అవుట్ అయిపోయాడు కాబట్టి వీళ్ళు ఫిట్ కాదని తీసేయలేము. ఇక్కడ ఈ మణి రివర్స్ అటాక్ చేశాడు చూడు ప్రేరణని, సూపర్ అనిపించింది, కరెక్ట్గా లాక్ చేశాడు అనిపించింది ప్రేరణని. సో అక్కడ ప్రేరణ ఖచ్చితంగా రాంగ్ అలా అనడం. సో ఇది అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టాస్క్. నెక్స్ట్ టాస్క్ ముందు ఏమైనా ఉందేమో ఒక్కసారి చూద్దాం. సో ఆ తర్వాత మళ్ళీ పాపం మణి ఒంటరిగా కూర్చుని మాట్లాడుకుంటున్నాడు. ఏంటో ఆ ఒంటరిగా కూర్చుని ఆ పిల్లోడు ఎంతసేపు అలా ప్రాబ్లము హౌస్ మేట్స్ది అని కూడా చెప్పలేం. ఈ పిల్లోడు బిహేవియర్ వల్లే హౌస్ మేట్స్ ఈ పిల్లోడికి దూరం అవుతున్నాడు. ఎందుకంటే నబీల్ నీకు అంత ఒక తమ్ముళ్ళలాగా అంత మోటివేట్ చేస్తూ అని మాట్లాడుతుంటే నువ్వు ఆ నబీల్నే తిడుతున్నావు. ఫస్ట్ వీక్ నీకు నిఖిల్ అంతా హెల్ప్ చేశాడు, అందుకే నిఖిల్ దూరం అయిపోయాడు. నువ్వు ఇలా చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు దూరం అయిపోతూనే ఉంటారు, ఇలా ఒంటరిగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో ఒంటరిగా మాట్లాడుకుంటున్నాడు. ఏదో వైల్డ్ కార్డ్స్ని ఆపేస్తాడంట. లక్కీగా అంటే యష్మి ఆపేసిందంట. ఏంటో ఈ పిల్లోడు ఈ వైల్డ్ కార్డ్స్ని ఆపేసుకుంటాడంట. ఇది అయిందా నెక్స్ట్ టాస్క్. 50 పాయింట్స్ బాల్స్ వేయాలి. సో అది కూడా 5 మినిట్స్లో వేయాలి. ఇక్కడ బీబీ మాత్రం కొంచెం ఈ మధ్య కొంచెం జోవియల్గా ఉంటున్నాడు అని అనిపిస్తుంది. సో సరదాగా మాట్లాడుకుంటూ ఆ విషయం చెప్పాడు. సో టాస్క్ స్టార్ట్ అయింది. మేబీ ఎలా డిసైడ్ చేశాడు ఇంకీ పాంకీ అని అంటున్నారు కదా, మేబీ అవంతా లైవ్లో చూపిస్తాడేమో. మనకి ఎపిసోడ్లో డైరెక్ట్ టాస్క్ చూపించాడు. సో టాస్క్ చూపిస్తే ఇటువైపు నుంచి చక్కగా వాళ్ళు ఆదిత్య గారికి ఇచ్చారు. ఎందుకు? పృథ్వీని బ్యాకప్ పెట్టుకున్నారు. ఏదైనా స్ట్రాంగ్ వస్తే పృథ్వీని పంపుదాం. సో అప్పుడు ఎలాగో పృథ్వీకి ఛాన్స్ వస్తుంది. సో మళ్ళీ ఆదిత్య గారికి ఛాన్స్ ఉండదు. ఆల్రెడీ యష్మికి ఒక టాస్క్ ఇచ్చారు. సో ఇది ఈజీ టాస్క్, సో ఆదిత్య గారికి ఇద్దాం. ఎంత బాగుంది ప్లాన్, శక్తి క్లాన్ది. క్లియర్గా వాళ్ళందరికీ వాళ్ళ దాంట్లో అందరికీ ఛాన్స్ రావాలని ఫస్ట్ టాస్క్ యష్మికి ఇచ్చారు, గెలిపించుకున్నారు. నెక్స్ట్ ఆదిత్య గారికి ఇచ్చారు, పృథ్వీని బ్యాకప్ పెట్టుకున్నారు. ఎందుకు? నెక్స్ట్ టాస్క్ ఏదైనా స్ట్రాంగ్ టాస్క్ అలాంటి టాస్క్ ఉంటే పృథ్వీని పంపుదామని. ఎంత ప్రాపర్గా వెళ్తుంది వీళ్ళ ప్లాన్. వాళ్ళంటబ్బా నబీల్ని పంపుకున్నారు. అసలు నబీల్ నిలబడగానే వాళ్ళే కాదు, నేను కూడా షాక్. ఏంటి నబీల్ని పంపుతున్నారు? మిగిలిన వాళ్ళంతా ఏమైపోయారు? ప్రేరణ ఉంది, నైనిక ఉంది, సీత ఉంది. వీళ్ళు ఆడరా గేమ్ వీళ్ళ ముగ్గురు? మళ్ళీ సీత ఏవో డెసిషన్స్ చెప్తుంది. నువ్వు ఆడొచ్చు కదా వచ్చే ఆట. మళ్ళీ అంట నబీల్ ఆడతానన్నాడంట, అందుకు పంపిస్తుందంట. నబీల్ ఆడతానన్నప్పుడు పంపిస్తే నువ్వు చీఫ్గా ఏం చేస్తున్నావు? నబీల్ నిన్ను నెక్స్ట్ స్ట్రాంగ్ గేమ్లో నిన్ను పంపాల్సి వస్తుంది. ఒకవేళ నెక్స్ట్ ఏదైనా స్ట్రాంగ్ గేమ్ ఇస్తే పృథ్వీకి ఆపోజిట్గా నువ్వు మాత్రమే ఆడగలవు. కాబట్టి ఇది నబీల్ నువ్వు వద్దు, ప్రేరణని కానీ నైనికాని కానీ పంపుదాం అనాలి కదా నువ్వు. అలా అనుకున్నా నబీల్ వెళ్తాను అన్నాడని, ప్రేరణ కూడా వెళ్తానన్నదని ఇద్దరికి నువ్వు ఇంకీ పాంకి చేస్తావా? ఇంకెందుకు నువ్వు చీఫ్గా అక్కడ చెప్పలేవా నువ్వు నబీల్కి? ఆ ప్లేయర్స్ అన్నాక వాళ్ళు వెళ్తామనే అంటారు. మణికంఠ కనుక ఉంటే మణికంఠ కూడా నేను వెళ్తానంటాడు. ప్రతి ఒక్కళ్ళు వెళ్తాననే అంటారు. వాళ్ళు వెళ్తానంటే నువ్వు ఒక చీఫ్గా వాళ్ళకి రీజన్ చెప్పి నబీల్ నువ్వు ఆగు. ఎందుకంటే పృథ్వీ ఏదైనా స్ట్రాంగ్ టాస్క్ వస్తే పృథ్వీ ఆపోజిట్లో ఆడగలిగిన ఒకే ఒక్కడివి నువ్వు, కాబట్టి నువ్వు ఉండాలి. సో ఈ టాస్క్ వేరే వాళ్ళకి ఇద్దామంటే నబీల్ ఖచ్చితంగా పక్కకి వెళ్తాడు. చీఫ్ మాట విని ఖచ్చితంగా పక్కకి వెళ్తాడు. అది కరెక్ట్ రీజన్ కూడా. ప్రేరణని పంపాలి ఆ టాస్క్కి. ఎందుకంటే ప్రేరణ ఆల్రెడీ అలాంటి టాస్క్లు బాగా ఆడుతుందని ఆడియన్స్కి తెలుసు. అదేదో అదే కిరాక్ బాయ్స్ అండ్ గర్ల్స్లో అమ్మాయి చాలా బాగా ఆడింది అన్నది ఆడియన్స్కి తెలుసు, వీళ్ళకి కూడా తెలుసు. సో అంత తెలిసినప్పుడు వీళ్ళు ఎందుకు ఈ అమ్మాయి ప్రేరణని ఎందుకు పంపలేదు? ప్రేరణని పంపలేదు, పాపం కూర్చోబెట్టేసి ఇంకీ పాంకి ఆడిందంట. అందులో నబీల్ గెలిచాడు అన్న. చాలా ఫెయిల్ అనమాట, అట్టర్ ఫ్లాప్. ఈ విషయం మాత్రం నాగార్జున గారు వీకెండ్ అడగాలి. అమ్మ తల్లి నువ్వు ఎలా పంపుతావు నబీల్ని ఆ టాస్క్కి? బ్యాకప్ పెట్టుకోవాలి కదా. వాళ్ళు పృథ్వీని బ్యాకప్ పెట్టుకున్నారు, నువ్వు ఎందుకు బ్యాకప్ పెట్టుకోలేదు? మళ్ళీ నెక్స్ట్ ఏదైనా స్ట్రాంగ్ టాస్క్ ఉంటే అప్పుడు కూడా నబీల్నే పంపుతావు. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అవునా కదా. సో చీఫ్గా ఫెయిల్ అయింది ఇక్కడ. సో అయిపోయింది. ఆయన ఆదిత్య గారు సూపర్ ఫాస్ట్గా వేసేశారు, విన్ అయిపోయారు. సో నబీల్ వేలపోయాడు, ఒక్కటే వేశాడు. సో చాలా ఫాస్ట్గా వితిన్ 1.5 మినిట్లో టాస్క్ అవగొట్టేశాడు. ఆయన విన్ అయిపోయాడు. సో విన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కాంతారా క్లాన్ నుంచి ఒకరిని తీసే అవకాశం శక్తి క్లాన్కి ఇచ్చారు. శక్తి క్లాన్కి ఇవ్వగానే యష్మికి విష్ణు మీద ఉన్నది, విష్ణుని తీయాలని. బేసిక్గా అమ్మాయికి విష్ణుకి పట్టలేదు. సో విష్ణు పేరు చెప్పింది. నబీల్ని అయితే వీళ్ళ లిస్టులో పెట్టుకోలేదు. ఎందుకంటే లాస్ట్ వీక్ నాగార్జున గారు ఆల్రెడీ చెప్పారు ఫిట్టెస్ట్ టాస్క్లో నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ని ఎలా పీకేస్తావు అన్నారు. కాబట్టి నబీల్ని అయితే వీళ్ళు తీయాలని అనుకోలేదు. బట్ సీత పేరు ఫస్ట్ పృథ్వీ చెప్పాడు, భలే చెప్పాడు అని అనిపించింది.
సో ఫైనల్గా అసలు నిలబడి నిఖిల్ సీత పేరు చెప్తుంటే ఆహా అనిపించింది. ఏమైనా డెసిషన్ సూపర్ అంటే సూపర్ డెసిషన్ అనమాట నిఖిల్ తీసుకున్నది. సీతను పీకడమే 100% కరెక్ట్. అండ్ తను చెప్పిన పాయింట్స్ కూడా ప్రతిదానికి నబీల్నే పంపుతుంది, మిగిలిన వాళ్ళు ఆడరా అని చెప్పేసి. సో చాలా ప్రాపర్గా చెప్పాడు, మంచి డెసిషన్ తీసుకున్నాడు అనిపించింది. ఆ తర్వాత యష్మి అంటది, ఊరే వీళ్ళు సీతను చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదురా, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ పెడుతుందని. భలే అనిపించింది. అబ్బా మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడు నిఖిల్ సీతకి అని అనిపించింది. అదిరిపోయింది. సో సీతను పీకేశాడు. సీతను పీకేస్తే మన సీతక్క ఏడుస్తుంది. అసలు ఎలా ఏడుస్తుంది సీత? నువ్వే కదా ముందు టాస్క్లో వెళ్ళిపోతానన్నావు, మళ్ళీ నేను ఒక్క టాస్క్ కూడా ఆడలేదండి. నిన్ను నెక్స్ట్ టాస్క్ ఆడొద్దు అన్నారా? ముందు టాస్క్లోనే వెళ్ళిపోతానన్నావు, మళ్ళీ ఇప్పుడు టాస్క్లు ఆడలేదంటున్నావు. ముందు అంటే అబద్ధమే కదా, ముందు టాస్క్లో నేను వెళ్ళిపోతానని అంతసేపు డ్రామాలు ఆడిందంతా అబద్ధం. అదంతా మహానటి వేషాలని ఇక్కడ బయటపడిపోయింది. నేను టాస్క్లో ఆడలేదని ఏడుస్తుంది ఇక్కడ. నన్ను ఎందుకు తీస్తారని ఈ ప్రీ డిటర్మైన్డ్ మైండ్తో ఫేవరిజంతో అంటే ప్రేరణని ఎందుకు తీయలేదు అంట. నయనికాని సీత కూర్చుని ఒక చీఫ్ అయ్యుండి నిన్ను నమ్ముకొచ్చిన ప్రేరణ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంది సీత. ఎంతవరకు కరెక్ట్? నిన్ను నమ్ముకొచ్చింది, నిన్ను నమ్ముకుని నువ్వేదో తనకు అవకాశం ఇస్తావని ఆ నిఖిల్ క్లాన్ వద్దనుకుని నీ దాంట్లోకి ఫైట్ చేసి మరీ వచ్చింది ప్రేరణ. నువ్వు ఇక్కడ కూర్చుని నయనికాతో కలిసి ప్రేరణని ఎందుకు తీయలేదని బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నావు. ఏ రకంగా కరెక్ట్? ముందు దాంట్లోనేమో వాళ్ళందరి దగ్గర కూర్చొని వాళ్ళ దగ్గర కూర్చొని మీ చీఫ్గా నేను మీకు అన్యాయం జరగకుండా కాపాడడం కోసం నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పిన నువ్వు ఇక్కడ నిన్ను పీకేస్తే నయనిక దగ్గర కూర్చుని ప్రేరణను ఎందుకు పీకలేదు అంటుంది. ఎంతవరకు కరెక్టు? చీఫ్గా ఫెయిల్ అయినట్టే కదా. దానికి తోడు నయనిక వై ప్రేరణ, వైనాట్ ప్రేరణ, వైనాట్ ప్రేరణ అంటే వైనాట్ నయనిక? నయనిక ఏం పీకేసింది ఏంటి? ఈ వైనాట్ ప్రేరణ అంటుంది ఆ అమ్మాయి. మళ్ళీ అక్కడ వైనాట్ ప్రేరణ అని మళ్ళీ వచ్చి ప్రేరణతో మాట్లాడుతుంది. అదే నచ్చదు. ఒక మాట మీద ఉండొచ్చు కదా. వీళ్ళు చోటనేమో బ్యాక్ బిచ్చింగ్లు చేసి ఎదురుగా నవ్వుతూ మాట్లాడతారు. అది సీత అన్ని రకాలుగా ఫెయిల్ అయింది. మహానటి వేషాలు వేసి కూడా ఫెయిల్ అయింది. నిఖిల్ మాత్రం సీతకు ఓ రేంజ్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడు అనిపించింది. నిఖిల్ ఈజ్ బ్యాక్ అనిపించింది. అదిరిపోయింది ఈ విషయంలో. సో ఇది ఈరోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. సో ఆల్రెడీ వైల్డ్ కార్డ్స్ గురించి కూడా చెప్పాను, గంగావ గురించి కూడా చెప్పాను. అసలు గంగావని ఎందుకు తీసుకొస్తున్నారా? ఆ గంగావ బదులు ఆయన దాంట్లో చేసి ఆ అనిల్ గారిని అయినా తీసుకురావచ్చు కదా, కొంచెం కామెడీ చేస్తాడు. దట్టు కామెడీకి ఆల్రెడీ అవినాష్ ఉన్నారు, మళ్ళీ తేజాన్ని తీసుకొస్తున్నారు. ఇంతమంది కామెడీ వాళ్ళు ఉండగా ఆవిడని ఎందుకు తీసుకొస్తున్నారు? దట్టు ఆల్రెడీ సెల్ఫ్ ఎలిమినేట్ అయిన ఆవిడ మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కావట్లేదు. సో అవసరం లేదు యాక్చువల్గా ఆవిడ తీసుకురాకూడదు. సో ఇది సో మనకు ఆల్రెడీ వైల్డ్ కార్డ్స్ ప్రోమో వచ్చింది. సో దాని గురించి మళ్ళీ రేపు నేను ఇంకొక వీడియో చేస్తాను. యాక్చువల్గా ఫ్రైడే ఉంటుంది షూటింగ్. సో ఆ డీటెయిల్స్ నేను పొద్దున్న పెడతాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈరోజు ఎపిసోడ్ పైన మీ సపోర్ట్ ఎవరికి? నిఖిల్కా, సీతకా? నిఖిల్ ఎంత బాగా ఎలా ఆడాడు? నిఖిల్ బాగా ఆడాడా ఆడలేదా? సీత ఎలా ఆడింది? మీ ఒపీనియన్ ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా బై.